Good morning, children. How are you? Yes, I think you are fine. Okay, this is Maheshwara from BS Studies. ఈ రోజు మనం ఎక్సర్సైజ్ 1.2 ముందు మనం రియల్ నెంబర్స్లో అంటే వాస్తవ సంఖ్యల్లో ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ చేసాం. ఎక్సర్సైజ్ 1.1 కూడా కంప్లీట్ చేసాం. నౌ ఎక్సర్సైజ్ 1.2. మరి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, కష్టపడాలి, బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించైనా మా పిల్లలు ఈరోజు మేము ఎట్లా ఉన్నాము, మా పిల్లలు మాకంటే మంచి పొజిషన్లో ఉండాలని ఎంతో కోరికతో ఆశతో పాపము వాళ్ళు మాత్రం కష్టపడుతూ తన పిల్లలకి ఎటువంటి కష్టము కలగకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో శ్రమించి మిమ్మల్ని మంచి మంచి విద్యా సంస్థల్లోని మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు. వాళ్ళకు సాధ్యమైనంత వరకు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రుల శ్రమను మీరు గుర్తించాలి, ఆ తల్లిని మీరు అర్థం చేసుకోవాలి. ఒక తల్లి ఎంత కష్టపడి వారి యొక్క తల్లి రుణం మనం ఎలా తీర్చుకోవాలి అంటే మీరు చూడండి, ఒక తల్లి పాపం 9 మాసాలు మోసి తనకు బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మదర్ గివింగ్ ఫీడింగ్ ద బేబీ, ఆ బిడ్డకి పాలునిస్తుంది. పాలు అయితే ఒకరోజు ఆ బిడ్డకి ఎలాగే పాలిస్తుంది. పాలిచ్చేటప్పుడు ఆ మంచం మీద పడుకొని ఆ బిడ్డకి పాలిచ్చింది. ఆ బిడ్డ పాలు త్రాగిన తర్వాత అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు అయిపోయింది. ఆ తల్లి లంచ్ చేయలే, ఇంకా భోజనం కూడా చేయలేదు. అయితే ఇలాగ తిందామని చెప్పి మదరు భోజనం దగ్గరికి ఆ బిడ్డకి పాలు పెట్టేసి భోజనం దగ్గరికి కూర్చుండేసరికి మళ్ళీ అగైన్ దట్ బేబీ ఈజ్ క్రైయింగ్. మళ్ళీ ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. అయ్యో పాపం మీద చెయ్యి పెట్టి కలుపుదాము అనుకునేసరికి బిడ్డ ఏడ్చేసరికి మళ్ళీ తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బిడ్డని దగ్గరగా తీసుకుని మళ్ళీ పాలిస్తుంది. మళ్ళీ ఆ మదరు ఆ బిడ్డకి పాలిస్తుంది. ఆ బిడ్డ పాలు త్రాగుతూ హ్యాపీగా కాస్త అప్పుడు సైలెంట్గా ఉంటాడు. కానీ మదరు ఆ బిడ్డవాడు ఆ బిడ్డ పాలు త్రాగుతుంటే ఆ పాలు రావట్లేదు. మదర్ గివింగ్ ఫీడింగ్, milk is not coming, blood is coming. ఆ బ్లడ్ రూపంలో ఉండేటువంటి మిల్క్ వస్తుంది. ఆ పాలు ఆ బిడ్డవాడు త్రాగుతూ ఉంటే దట్ ఈజ్ గెటింగ్ ద మదర్ గెటింగ్ లాట్ ఆఫ్ పెయిన్. భరించలేనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధ విపరీతమైన బాధ. ఎందుకంటే ఆ తల్లి పాలు రావట్లేదు, పాలు లేవు. కానీ బిడ్డను బయటికి తీసేస్తే ఏడుస్తాడు. సైలెంట్గా ఉన్నాడని సంతోషంతో ఆ బిడ్డ ఆ బాధని భరిస్తూ హ్యాపీగా ఆనందంగా స్వీకరిస్తూ అయ్యో నా బిడ్డ సంతోషంగా ఉన్నాడే అని ఆనందపోతూ మురిసిపోతూ ఉంటుంది. అది తల్లి అంటే. మరి అటువంటి తల్లిదండ్రులకి తండ్రి కూడా అలాగే ఎన్నో శ్రమలు కష్టపడి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా తల్లిదండ్రుల యొక్క శ్రమని గుర్తించాలి. మీరు బాగా చదువుకోవాలి, మా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, ఆ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. తల్లిదండ్రులకి ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి, ఎవ్రీబడి దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ.
బట్ ఓన్లీ 3 members డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఒక ముగ్గురు మాత్రం మీ దగ్గర నుంచి ఎటువంటిది కోరుకోరు, నిస్వార్థపరు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు. వీళ్ళ ముగ్గురు కూడా మీ దగ్గర నుంచి ఎటువంటిది ఆశించరు. మీరు క్షేమంగా ఉండి మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు ఎత్తి మిమ్మల్ని చూసి మురిసిపోయే వాళ్ళు ముగ్గురు మాత్రమే. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్వార్థముతో ఉండొచ్చు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం జీవితాన్ని త్యాగం చేస్తారు. మిమ్మల్ని మాత్రం వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా మీరు బాగా ఉండాలి, చదువుకోవాలి, అనేటువంటి మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి పేరు తీసుకురావాలి, మీరు హాయిగా ఉండాలి, మీరు బాగుంటే చాలు, వారికి ఏమీ మీరు ఇవ్వక్కర్లేదు, అదే వాళ్ళు కోరుకుండేది. అలాంటి స్వార్థం మాత్రం ఈ తల్లి, తండ్రి, గురువుకి ఈ మూడే ఉంటాయి. అదే ఈ ముగ్గురికి మాత్రమే బిడ్డ బాగుండాలి, ఆ విద్యార్థి బాగుండాలి అనేటువంటి కోరుకున్నవాళ్ళు. సో దయచేసి విద్యార్థులందరూ గమనించాలి, మీ యొక్క వాల్యుబుల్ టయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషం కూడా కష్టపడి బాగా చదివి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ ప్రతిరోజు కూడా మీరు తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా గౌరవించాలి. ఆ తల్లిదండ్రులు చెప్పింది శ్రద్ధగా ఫాలో అవ్వాలి. మనకి కంటికి కనిపించిన దేవుళ్ళు వాళ్ళే, మన తల్లి, తండ్రి, గురువు. అలాంటి వాళ్ళు ఎప్పుడు మీరు గౌరవిస్తూ ఉండాలి. మీరు గౌరవించినప్పుడు ఆటోమేటిక్గా మీకు చదువు కూడా వస్తుంది. మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా మరి మా యొక్క ఛానల్లో మరి మ్యాథమెటిక్స్ జరుగుతుంది, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం ఏదైతే చెప్తానో అట్లీస్ట్ అది మీరు 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయడం 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే ఓకే చిల్డ్రన్, ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక్కొక్కరు మీరు 10-15 మందికి షేర్ చేయాలి. అంత షేర్ చేస్తే అది మీరు ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్కి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. నథింగ్, ఇప్పుడు మీరు చేసింది ఏమీ ఉండదు, అందులో మీ ఫ్రెండ్స్ మీరు సహాయం చేస్తారు. ఎందుకంటే కొంతమందికి తెలియదు, ఎలా చూడాలో తెలియదు. మీరు ఆ లింక్ పంపిస్తుంటే, షేర్ చేస్తుంటే వాళ్ళు చూస్తారు, ఓ మనం కూడా ఇలా నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఓకే ఓకే చిల్డ్రన్, ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అయితే మనకి ఎక్సర్సైజ్ 1.2లో చూద్దాం. ఫస్ట్ రోమన్, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రతి నెంబరు కూడా ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇచ్చినటువంటి నెంబర్స్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ప్రధాన కారణాంకాల్లో రాయాలి. ఓకే, ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయాలి. ఓకే, సి సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం, హౌ టు రైట్. ఫస్ట్ వన్ 140. హౌ టు రైట్ ది ప్రధాన కారణాంకాల లబ్ధం ఎట్లా రాస్తాము అంటే చూడండి, 140కి ఎల్సిఎం కట్టాలి. 140 ఇలా ఏ టేబుల్లో పోతుంది? టూ టేబుల్లో పోతుంది. హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్. 2 7 are 40, 0. అగైన్ 2 టేబుల్, 235 టైమ్స్. మళ్ళీ ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్, ఇట్ ఈస్ డివిజిబుల్. 5 టేబుల్లో 5 7 are 35, 7 1 are 7. అన్ని ప్రైమ్ నెంబర్సే ఉండాలి. సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అంటే 140 is equal to 2 into 2 into 5 into 7. That's all. Okay, please make a note. నెక్స్ట్ ఇందులో మళ్ళీ 4th క్వశ్చన్ చెప్తున్నాను. 4th క్వశ్చన్ ఇంకన్నీ సేమ్ మోడల్లో ఉంటాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు. 4th క్వశ్చన్ 5005. సొల్యూషన్. 5005 ఏ టేబుల్లో పోతుంది? మీకు తెలుస్తుంది 5005 అనేది
మనకి యూనిట్ డిజిట్ లో ఫస్ట్ యూనిట్ డిజిట్ లో 5 ఉంది అంటే కంపల్సరీ అది ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై 5. కాబట్టి ముందు మన 5 టైమ్స్ తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 తో డివిజన్ చేద్దాం. హౌ మెనీ టైమ్స్? 5 1s are 5. 0 0 అగైన్ 5 1s are. మరి 1001 ఏ టేబుల్లో పోతుంది? మరి 2 టేబుల్లో పోతుందా? పోదు. 3 టేబుల్లో పోతుందా? పోదు. 4 టేబుల్ ఆల్సో నాట్ డివిజిబుల్. 4 టేబుల్ డివిజిబుల్ కాదు. 5 టేబుల్ డివిజిబుల్, నాట్ డివిజిబుల్. 6 టేబుల్ 6 టేబుల్ అవ్వాలంటే 2 and 3 డివిజిబుల్ అవ్వాలి. 2 3 డివిజిబుల్ కాదు కాబట్టి 6 టేబుల్ నో. 7 టేబుల్ ఆల్ 7 1s are 7 4s are 7 1s are 7 3 30 7 4s are 20 7 1s are 7 7 table C 7 1s are 7 3 0 30 30 means 7 4s are 28. Yes, 7 table C 7 table 7 1s are 7. ఇంకెంత ఉంది? 3 ఉంది. 3 లెఫ్ట్. 3 పక్కన 0 వేసుకుంటే 30. 7 4s are how much? 28. 7 4s are 4 times 28. 30 minus 8 2 1. 7 3s are 143. ఓకేనా? 143 times. నెక్స్ట్ ఇంకే టేబుల్ తో పోతుంది చూడండి. నెక్స్ట్ 7 టేబుల్లో డివిజిబుల్ కాదు. 3 టేబుల్ అయితే డివిజిబుల్ కాదు. 4 5 8 నాట్ డివిజిబుల్. నెక్స్ట్ 6 7 టేబుల్ నాట్ డివిజిబుల్. 8. నెక్స్ట్ 10 ఆల్సో నాట్ డివిజిబుల్. 11 టేబుల్ 11 1s are 11 3 లెఫ్ట్. ఇంకా 3 ఉంది. 11 3s are 33. అంతే. 13 ప్రైమ్ నెంబరేగా. 13 1s are. సో వాట్ ఆర్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్? 5005 is equal to 5 into 7 into 11 into 13. Okay, please make a note. Seven 4 2 9. Next to 7 4 2 9. Let's start. 7 4 2 9. ఏ టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది చూసుకోవాలి మనం. దేంతో డివిజిబుల్ అవుతుందో చూసుకోవాలి. భాగించబడుతుంది అంటే డివిజిబుల్ అంటే 7 plus 4 11 2 13 13 plus 9 20 22 is not divisible by 3. 3 టేబుల్ తో డివిజిబుల్ కాలేదు అంటే అది 6 టేబుల్ తో కూడా కాదు. 2 టేబుల్ తో ఎలాగైనా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 4 టేబుల్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్ తో డివిజిబుల్ అయితే ఇట్ మస్ట్ బి డివిజిబుల్. 4 టేబుల్ తో డివిజిబుల్ కాదు. 5 టేబుల్ నాట్ డివిజిబుల్. 6 నో. 7 టేబుల్ 7 7 6 are 1 నాట్ డివిజిబుల్. ఇంకా 8 టేబుల్ తో అసలు అవ్వదు. 9 టేబుల్ నాట్ డివిజిబుల్. 10 నాట్ డివిజిబుల్. 11 6 are 11 9 plus 4 13 నాట్ డివిజిబుల్. 13 నాట్ డివిజిబుల్. 14 అయితే ఇంకా కాదు. 2 తో 7 తో అవ్వాలి కాబట్టి 15 16 17 తో అవుతుందని చూడండి. 17 టేబుల్ 17 ఎన్ టైమ్స్ 17 4s are how much? 68. 74 minus 68 then 74 is 60. 14 minus 8 6. 14 minus 8 how much? 6. 62 drop change. 17 table n times 4. 4 times అయితే ఎక్కువ అయిపోతుంది. 3 times ఎంత అవుతుంది? 3 17 గా 51. 2 minus 1 1. 6 minus 5 1. 6 minus 5 how much? 11. Okay, next 11 అంటే పక్కనే 9 ఇప్పుడు డ్రాప్ చేయండి. 17 టేబుల్ లో 119 ఎన్ టైమ్స్ పోతుంది చూడండి. 17 7s are 119. 17 7s are 119. నెక్స్ట్ మళ్ళీ ఏ టేబుల్ లో పోతుంది? 439. నెక్స్ట్ 439 మళ్ళీ నెక్స్ట్ ఏ టేబుల్ డివిజిబుల్ అవుతుంది? 7 7 14 2 టేబుల్ 3 టేబుల్ ఇవన్నీ 8 టేబుల్ తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 19 టేబుల్ తో చూడండి ఒకసారి. 19 2s are 38. ఎంత ఉంది? 43 minus 38 5 57. 19 3s are 57. అంటే now 23 1s are 20.
ఇంకేముందమ్మా చూడండి. దట్స్ ఆల్ ప్రైమ్ నెంబర్. 7 4 2 9 is equal to 17 into 19 into 30. దట్స్ ఆల్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే చక్కగా నెక్స్ట్ రోమన్ సి సెకండ్ రోమన్. Now find the LCM and HCF of the following integers by the prime factorization method. Find the LCM and HCF. LCM HCF by using the prime factorization method. By using prime factorization method, LCM HCF you have to find. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, గసాగు గసాబు అన్నారు. అది బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఒకసారి చూడండి. ఫస్ట్ 12 యూ కెన్ టేక్ 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 12 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్. 2 6 2 ఇంటూ మళ్ళీ 2 ఇంటూ 2 2 4 4 3 12. If you don't know, you can do like this only. 2 table, 2 6 2 3 times like that 3 1 like ఎలా అలా రాసుకోవచ్చు. మరి 1 and 2 into 2 into 3 అట్లాగే 15 into 2 టేబుల్లో అవ్వదు, 3 టేబుల్లో 3 5 times. అలాగే 21 ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో పోతుంది. 3 7 21 3 7 ఇట్లా రాసిన తర్వాత దీన్ని మనం పవర్ నోటేషన్ లో రాసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. 2 ఎన్నిసార్లు ఉంది ఇక్కడ? 2 పవర్ 2 ఇంటూ 3. 2 పవర్ 2 ఇంటూ 3. నెక్స్ట్ 3 ఇంటూ 5 అంటే 3 పవర్ ఏమీ లేకపోతే 1 ఇంటూ 5 పవర్ 1. ఇక్కడ కూడా ఏమీ లేకపోతే 1 పెట్టుకోవచ్చు. ఇది కూడా అంటే 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. మనకి ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం మనం చేసేటప్పుడు ముందు కామన్ గా ఉన్నవి చూసుకోవాలి. ఎల్సిఎం అయినా హెచ్సిఎఫ్ అయినా కామన్ గా ముందు మనకి ఏమున్నాయి ఇందులో. ముందు ఒకసారి కొన్ని 2లు చూద్దాం. కామన్ కాకపోయినా ముందు 2 చూద్దాం. 2 ఇంకెక్కడైనా ఉందా అంటే, ఇప్పుడు 2 ఉందంటే 2లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. అంటే ఇందులో ఉన్నవన్నీ కామన్ గా ఉన్నవి, కామన్ గా లేనివి అన్నీ కూడా హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఎల్సిఎం అంటే అంతే, హైయెస్ట్ ఘాతం ఉండాలి. 2లో హైయెస్ట్ ఘాతం ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 పవర్ 2 ఇంటూ మరి 3 ఉంది. 3 పవర్ హైయెస్ట్ పవర్ ఎంత ఉందో అంతా ఉన్నాయి కాబట్టి 3 పవర్ 1 ఇంటూ మరి 5 ఎక్కడైనా ఒక దగ్గరే ఉంది కాబట్టి ఇది కూడా 5 పవర్ 1 ఇంటూ 7లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 7 పవర్ 1 అంతే. ఇప్పుడు దీన్ని 2 2 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 మల్టిప్లై చేయండి. 3 7 21, 5 7 అంతా 4 3 12, 12 5 60, 6 7 42, 420. ఓకేనా? 4 3 12, 12 5 60, 6 7 42, 420. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 420. మరి హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అందులో కామన్ గా ఉన్నవి ఏమున్నాయో చూడాలి ముందు. ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కామన్ గా ఉన్నవే తీసుకోవాలి. ఇందులో కామన్ గా ఏముంది? 2 ఇందులో ఉంది కానీ ఇందులో లేవు కదా, తీసుకోకూడదు. 3 ఇందులో ఉంది, ఇందులో ఉందా? ఎస్. ఇందులో ఉందా? ఎస్. ఈ మూడిట్లో కూడా 3 ఉంది కాబట్టి 3 మాత్రం తీసుకోవాలి. ఈ హైయెస్ట్ కామన్ ఉన్నవి చూసుకొని అందులో లీస్ట్ పవర్ ఏది ఉందో చూసుకోవాలి. ఇక్కడ 3 పవర్ 1 ఉంది. సపోజ్ ఇక్కడ 3 పవర్ 2 ఉంది అనుకోండి, మనం 3 పవర్ 1 అనేది తీసుకోవాలి. ఎల్సిఎం లో అయితే హైయెస్ట్ పవర్ ని సెలెక్ట్ చేయాలి, హెచ్సిఎం లో లీస్ట్ పవర్ ని సెలెక్ట్ చేయాలి. ఇందులో 3లో కామన్ ఫ్యాక్టర్ లీస్ట్ పవర్ 3 కాబట్టి 3. నెక్స్ట్ ఇంకా ఓన్లీ 2 3 అంటే మిగతా ఇంట్లో కామన్ లేవు కాబట్టి వదిలివచ్చు. దట్స్ ఆల్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 306. 306 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి?
306 ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్. 2 15 jar 30. 2 3 times. మళ్ళీ 3 టేబుల్. 3 5 jar 1 time. మళ్ళీ 3 టేబుల్. 3 1 jar 3 17 times. అంటే ఏమవుతుంది మనకి? 2 ఇంటూ ఇక్కడ 3 2 సార్లు వచ్చే 2 సార్లు 3 స్క్వేర్ ఇంటూ 17 అట్లా. నెక్స్ట్ 657 ఈజ్ ఈక్వల్ టు 657 ని కూడా అట్లాగే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 657 ఏ టేబుల్లో పోతుంది? 7 5 12 ప్లస్ 6 8 అంటే 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 3 2 jar 6, 3 1 jar 3 9 jar 27. మళ్ళీ 3 టేబుల్లో పోతుంది. 3 7 jar 21, 3 3 times. ఇంకా 73 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకొద్దివచ్చు. అంటే మనకేమవుతుంది? 3 స్క్వేర్ ఇంటూ 73 వచ్చింది. 3 స్క్వేర్ ఇంటూ 73, 3 స్క్వేర్ ఇంటూ 73. ఇప్పుడు మనం ఎల్సిఎం, ఓకే, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇందులో మనం ఏం చెప్పాను నేను? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ లో ఉన్నది హైయెస్ట్ రాయాలి. ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ లేనివని యాస్టీజ్గా రాసివచ్చు. ఇక్కడ 2 ఉంది, 2లో ఇందులో లేదు 2, కానీ యాస్టీజ్ రైట్ 2 రాసేయాలి. 3లో ఇందులో 3 ఉంది, 3 స్క్వేర్, ఇక్కడ 3 ఉంది. ఈ రెండిట్లో హైయెస్ట్ రెండు ఒకటే పవర్ కాబట్టి ఓకే 3 స్క్వేర్ అగైన్. నెక్స్ట్ ఒకసారి ఇంటూ 17, ఇందులో లేదు అయినది రాయలేదు. 17 ఇంటూ 73 యాజ్ 73 కూడా రాశారు. అలాగే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో 2 ఇందులో ఉంది, ఇందులో లేదు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇందులో 3 స్క్వేర్ ఉంది, ఇందులో 3 స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ రాయాలి. 3 స్క్వేర్ అంటే ఎంత వాల్యూ? 9. 3 స్క్వేర్ వాల్యూ 9. దట్స్ ఆల్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయడం. ఇదంతా 2, 3 స్క్వేర్ ఎంత? 9. 9 into 2 18. 17 into 18 మల్టిప్లికేషన్ ఫస్ట్. 8 7 jar 56, 5 6, 8 1 jar 8 plus 1 13, 130. 17, 117 6 10 1 306. మళ్ళీ 306 into 73 into 73 మళ్ళీ మల్టిప్లికేషన్. 3 6 jar 18, 1 carry 18, 3 3 jar 9, 7 6 jar 42, 7 6 jar 42, 7 3 jar 21, 7 3 jar 21. Okay, next write 8 here 3 9 plus 4 13, 1 carry 1 plus 1 2 double 2 double 3 8. That is equal to, what is the value at that? LCM is equal to double 2 double 3 8. LCM is equal to double 2 double 3 8. Okay, note down. LCM is equal to double 2 double 3 8. Double 3. This is the answer. Please make a note. Note down. ఓకే చిల్డ్రన్, మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.